కథ కాదు జీవితం. నిజం చెప్పాలంటే మా ఈ బ్రతుకు జట్కా బండి షోలో ఫస్ట్ టైం ఇలా ముగ్గురు ఆడపిల్లలు వచ్చి మా తండ్రి వల్ల మేము సరిగ్గా మేము అనుకున్నట్టు చదువుకోలేకపోయాము, మా చదువును ఆయన ఎంకరేజ్ చేయలేదు, అలాగే మాకు వచ్చిన పెళ్లి సంబంధాలు మా తండ్రే చెడగొడుతున్నాడు, ఈ మాట నేను నిజంగా ఫస్ట్ టైం వింటున్నాను. మేడం అది ఎంతమంది మ్యారేజ్ బ్యూరోలలో నేను బుక్ చేశాను వీళ్ళ పేర్లు. వాళ్ళు ఎంతమంది లీస్ట్ ఇచ్చారో వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అన్ని రాసుకొచ్చి ఇచ్చేసిన. దానికి జవాబే లేదు. వాళ్ళు ఇవ్వలేదు. నిన్నగా మొన్న ఈ మంత్. ఒక్క నిమిషం, మీ పెద్దమ్మాయి వయసు ఎంత చెప్పండి? పెద్దమ్మాయి వయసు 35, 36 ఏండ్లు ఉన్నాయి. 36 ఏళ్ళన్న విషయం మీకు గుర్తుందా? మరి మీ బాధ్యత ఎందుకు మర్చిపోయారు? నా బాధ్యత 36 ఏళ్ల వరకు మీరు ఆ అమ్మాయికి మీరు మ్యారేజ్ బ్యూరోలు అంటున్నారు, లేకపోతే మీకు సంబంధాలే వచ్చారు, ఇంటికి పెళ్లి చూపులు కానీ వచ్చారు, వీళ్ళలో ఎవరికి ఒక సంబంధం కుదరలేదు అంటే కొంచెం అది నమ్మటం కష్టం. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకున్నారు, బాగున్నారు, చదివించలేదు కదా మేడం. వాళ్ళు ఎట్లా చదివిండ్రమ్మా? మరి అమ్మాయి ఏంది డిప్లొమా చేసుకున్న తర్వాత ఏదో ఉద్యోగం చేస్తుంది. అడుగు ఏం ఉద్యోగం చేసాను. నేనేమో 3 years దాని మీద వర్క్ చేశాను. సో ఆ మనీతో నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. డిప్లొమా అయిన తర్వాత ఆఫ్టర్ డిప్లొమా వరకు ఎవరన్నా చేశారా మీకు హెల్ప్? 50 అంటే సైట్ 1 సైట్ 2 సైట్ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సో అక్కడ దాని రెంట్ వస్తుంది. సో ఆ రెంట్ లో మా మమ్మీ అంతా ట్యాకిల్ చేసేది అనమాట, అన్నిటికీ కట్టుకుంటూ వచ్చేది. సో అలా ట్యాకిల్ చేసింది. కానీ తను ఇదిగోండి మీకు కాలేజ్ ఫీజ్ ఎప్పుడు కట్టాలి, మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మీరు ఏమైనా ఎడ్యుకేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, మీకు ట్యూషన్స్ పెట్టించాలా, ఏంటి మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అనేది ఏమీ అడిగేది ఏమి లేదు. అంటే ఎంకామ్ చేస్తావని చెప్పేసి ఫీజు కట్టింది ఎవరమ్మా? నువ్వు నేను వచ్చి చేసిన ఇది ఇప్పటి మాట నాన్న, ఇది నువ్వు చేసింది ఎంకామ్ నేను చేస్తా అన్నాను. అవును, నేను టాటా ఇండికామ్ లో జాబ్ చేశాను కాబట్టి నేను నా దగ్గర మనీ బ్యాలెన్స్ ఉండి నేను చేస్తాను. కట్టుకున్నావా? మరి ఇంకెవరు చదువుతాను కానీ చదవలే కదా, ఎంకామ్ చేయలేదు. ఆలోచించండి. 15 years బ్యాక్ ఇద్దరు మనుషులు నాకు మా చుట్టాలేను బిహెచ్ఎల్ లో పనిచేస్తారు. వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చిండ్రు, పెద్ద అమ్మాయిని చిన్న అమ్మాయిని చేసుకుంటామని చెప్పేసాను. అప్పుడు తల్లి వీళ్ళు ఏం చేసిన వాళ్ళ చోటు మాకు సంబంధం అది ఫెయిల్ అయింది. ఓకే పోనీ, తర్వాత ఎవరన్నా వస్తారు లేదని. ఇంకొక అబ్బాయి దిల్సుగుండగట్లో ఒక్కటే అబ్బాయి, తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్. ఆ అబ్బాయి అగ్రికల్చర్ బిఎస్సి, ఈమె డిప్లొమా చేద్దామని చెప్పేసి అంటే వాళ్ళ ఆంధ్రోళ్ళు వద్దరు, ఇంటికి వచ్చి చూసి కూడా పోయినరు వాళ్ళు. అనలేదు మేడం, అన్ని అబద్ధాలు. అబద్ధము లేదు రంగయ్య గారు, ఒక్క మాట చెప్పండి. మీకు మీ అన్న పిల్లల మీద కానీ లేకపోతే మీ సొంత వాళ్ళ పిల్లల మీద ఉన్న మమకారం మీ కూతుర్ల మీద ఎందుకు చూపించలేకపోతున్నారు? మీరు కన్న పిల్లలు కదా, మీరు ఆ మాట అన్నారా? మీరెవరు? మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు, నేను ఎందుకు చెయ్యాలి మీకు అని అన్నారా మీ అమ్మాయిలతో? పెళ్లి చేయరా? అసలు కాదు, మామూలుగా జనరల్ గా మీరు ఈ మాట అనలేదా వాళ్ళతో? రక్త సంబంధం మీరు కాదు రక్త సంబంధం. మీరెంత ఒకవేళ నేను ఇప్పుడు మేడం గారికి ఆ మాట చెప్పి చేసిన పిల్లలు భార్య అంటే రక్త సంబంధం, పిల్లలు వీళ్ళు అన్న మాటలు మీకు చెప్పి చేశానంటే అది మానవత్వం ఇదిగా ఉంటుంది. ఎవరికన్నా పిల్లలు పుడతారా మేడం? ఒక మాట, నువ్వు అని చెప్పేసానంటే వాళ్ళు ఎవరైనా పిల్లలు పుడతారా? ఈ మాట ఎవరన్నారు మీకు? అది ఆమె అడుగంటే మా చిన్న కూతురు ఆమె ఇది తీసుకొని ఏంటి తండ్రితో నువ్వు అన్నావా ఈ మాట? మ్యామ్ ఫస్ట్ థింగ్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఏది నాకు గుర్తుండదు. మరి దానికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా నువ్వు? ప్రతి నెల మందులు నేనే తీసుకొచ్చి ఇస్తాను మన ఎర్రగడ్డలో.
నేనే మెంటల్ ఫాదర్ వల్లే అయ్యింది. మొత్తం తన డిప్రెషన్ లో వెళ్ళింది, పేషెంట్ అయింది తను టోటల్ గా. ఎందుకంటే ఇల్లు వాళ్ళ పేర్ల మీద చేసే నాన్న, ఆమె గురించి కూడా కొట్లాడలేదు, మా గురించి. ఇల్లు వాళ్ళ పేర్ల మీద చేసి ఎప్పటికైనా చేసేదే కదా, ఇచ్చేసి 3 lakhs ఇచ్చేసే వాళ్ళకి, పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. నువ్వు పెళ్లి చేయట్లేదు, వీళ్ళదే పెళ్లి అవ్వట్లేదు, వాళ్ళది ఏజ్ అయిపోతుంది, మరి నేను నా పెళ్లి ఎప్పుడైపోతుంది అనేది మైండ్ లో పడిపోయింది ఆమెకి. వీళ్ళది అయితేనే కదా నాది అయ్యేది. అట్లా ఆలోచించి ఆమెకి ఏమైపోయిందేమో మైండ్ అట్లా అయిపోయింది. అండ్ ఇంట్లో గొడవల వల్ల తన ఏమన్నారంటే, నేనేమన్నా మీకు బాకీయా, నీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఏంటి బాకీ అని అనేసరికి ఇట్లానే అయిపోయి ఇట్లా పడిపోవడము, చక్కెర రావడం అట్లా అయింది. నేను రియల్ ఎస్టేట్ లో వాళ్ళు చేస్తుంటే నేను వాళ్ళతో కొద్దిగా తిరుగుతూ చేస్తున్నాను. తిరిగి చేసినప్పుడు రియల్ ఎస్టేట్ పోతూనే డబ్బులు ఇచ్చేస్తారా, ఏమి వచ్చేసి ఏమైంది నువ్వు పోయినావు కదా, ఆయన పైసలు వచ్చినాయి కదా, ఏమి ఏడబెట్టినావు, ఎక్కడ పెట్టినావు, ఎవరు జాగిరి పోగొట్టుకున్నారని చెప్పేసి ఆడ అట్లా కాదు. ఏదైనా విషయం అయ్యి మాట్లాడి చేసి అది ఒక పాయింట్కి వస్తే కొలిక్కి వస్తేనే అది తీసుకుంటారు. అమ్మేటోళ్ళు ఇద్దరు ఓకే అయితే ఒక్క నిమిషం రంగయ్య గారు, ఒక్క మాట. మీకు అంటే మీకు ఇంత వయసు ఉంది, మీకు తెలియని విషయం ఏం కాదు. మన సమాజంలో మంచో చెడు అసలు ఆడపిల్లలకి అన్ని సక్రమంగా ఉంటేనే తల్లిదండ్రులు ఎన్నో అష్ట కష్టాలు పడతారు. వాళ్ళకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయడానికి ఎన్ని అవస్థలు పడతారు మీకు తెలియదేం కాదు కదా. మరి అలాంటిది మీరు ఇన్నేళ్లు వదిలేసి, ఆ అమ్మాయికి ఏమో 36 years, వాళ్ళు చదువులు ఫినిష్ చేసుకుని ఇంతకాలం మీరు నెగ్లెక్ట్ చేస్తే మీరు ఎలా పెళ్లి చేస్తారు? రేపు వచ్చే వాళ్ళు ఎన్ని వంకలు పెడతారు, ఎలా ఇంకా ఎన్ని కష్టాలు పెడతారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు మేడం. మరి మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? బయటకు పోతే 96 మంది నన్ను అడుగుతాడు, ఏమన్నా ఏం చేస్తున్నారు అడుగుతారు కదా. మరి ఏమిటిది ఏమేమంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వాడు రాయలసీమ అని చెప్పి చేసిస్తే మీరు తీసుకురండి నేను చేస్తా పెళ్ళి అని చెప్పి ఈ మాటలు వింటే అసలు అబద్ధం ఆడద్దు. 100 అబద్ధాలు ఒక గండం అవుతుంది, 100 అబద్ధాలు ఒక గండం అంటారు పెద్దలు చెప్తారు. అది ఎక్కువ చెప్పొద్దు. ఏదైనా విషయం ఉంటే కొంచెం గొప్ప దానికి టాలేటట్టుగా చెప్పు. మీరు అన్న మాట కరెక్ట్, కానీ మీ ఇద్దరు మాటలకి ఎక్కడ టాలీ అవ్వట్లేదు, అదే నా ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒక మాట అంటారు వాళ్ళు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి మీరు ఇంతవరకు పెళ్లిళ్ళు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండుంటే ఈ పాటికి ఏదో ఒక సంబంధం, అమ్మాయికి 36 ఏళ్ళు వచ్చే వరకు ఎక్కడా సంబంధం కుదరలేదు అంటే నేను నమ్మలేను. 4 నెలలు అయింది మేడం. ఇలా బయోడేటా ఫోటోగ్రాఫ్ చెప్పినామా, బయోడేటా ఫోటో ఇవ్వమని చెప్పేసి అది దిల్సుఖ్ నగర్ ఎవరైతే మ్యారేజ్ బ్యూరో పెట్టిండ్రో ఆయన చెప్పిండు అన్ని సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఏజ్కి 40 ఏళ్ళు ఎందుకు కాదు ఇదిగో ఉన్నారు, అమ్మాయిలను వచ్చేసి డైరెక్ట్ కూడా చూసుకొని సెలెక్షన్ చేసుకోమని చెప్పాను. వాళ్ళ కొడుకే చేసుకుంటామంటే వద్దని చెప్పేసి అంటే అది అది తర్వాత సంగతి, అది వదిలేసాయి. ఆయన పెళ్లిళ్ళ మీ అంటే మీ మధ్య మాటలు చూస్తుంటే మీకు టోటల్ గా అసలు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉందని బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీతో మాట్లాడటానికి లాయర్ గారు, డాక్టర్ గారు వస్తారు. ఇది కథ కాదు జీవితం.